సార్ ఇదేనా సార్ మీ ఏరియా? అవును, 25 ఏళ్ళయిందయ్యా అమెరికా వెళ్ళి 1000 కోట్లు సంపాదించా. ఎంత మారిపోయిందయ్యా విజయవాడ. రాళ్ళు రెప్పల దారులు నీవి అడుగులు వీళ్ళెవర్రా? అట్టా కాదు, రేపు సుమంగిల్ సెంచరీ కొడతాడు. ఆడు సెంచరీ కొడితే నీ బొచ్చులో పని డబ్బులన్నీ నాకు ఇస్తావా? ఏంట్రా విజయవాడలో ఇంకా అడుక్కునే వాళ్ళు ఉన్నారా? 300 ఇవ్వండి సార్, తలా 100 రూపాయలు ఇచ్చేస్తా. 100 రూపాయలతో పోయే సమస్య కాదురా అది. ముందు వాళ్ళ ముగ్గురిని తీసుకెళ్లి కారులో ఎక్కించు. ఎందుకు సార్? ఎందుకేంట్రా, వాళ్ళ ముగ్గురికి కొత్త బట్టలు కొనిపెట్టి ఒక్కొక్కరికి 5 లక్షల అకౌంట్ లో వేసి బిర్యానీ పెట్టి పంపిద్దాంరా. అలాగే సార్. ఏ బాబు, మా సేట్ గారు రమ్మంటున్నారు. మీ అందరి అకౌంట్ లో 5 లక్షలు వేసి బిర్యానీ పెట్టి పంపిస్తారంట. అరే పదరా పదరా పదరా. అరే ఎక్కడికి రా? ఏంట్రా? అరే కుబేరా సినిమా చూడలేదా మీరు? ధనుష్ క్యారెక్టర్ కనపడుతున్నా కదా. మరి కడుపుతున్న అమ్మాయి లేదుగా. ఇదేరా కడుపు ఉందిగా. అవునరా, అంటే ఇప్పుడు వీళ్ళు కూడా మనల్ని. మీకు ఇంకా అర్థం కాలేదా? వాళ్ళు మనల్ని తీసుకెళ్లి 20 కోట్లు 30 కోట్ల బ్లాక్ మనీ మన అకౌంట్ లో వేసి దాన్ని వైట్ గా మార్చుకొని మనకు బిర్యానీ పెట్టి ఆ కృష్ణానదిలో తోసేస్తారా. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? మడతేద్దాం పదండ్రా. మంచి చేద్దామని వచ్చి అడుగు తినే వాళ్ళతో దెబ్బలు తిన్నాం. ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉండాలి రోయ్. సినిమాలు చూడలేదేంటి? కుబేర సినిమా మనం చూడలేదనుకుంటున్నాడు.